అండి, నేను మీ దీపిక ఆపిల్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. దానికోసం అయితే రైస్ వండేసి ఒక గిన్నెలో పక్కన పెట్టి చల్లార్చుకుంటున్నాను. ఎప్పుడు ఇంకా వైట్ రైస్ అయితే తింటున్నాను, కర్రీస్ వద్దని చెప్పేసి ఈరోజు చేసుకుంటున్నాను. సింపుల్గా చేసుకుంటున్నాను. దానికోసం అయితే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర మా ఇంట్లో ఉన్నవే. దీనికోసం ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ముందైతే నేను ఒక బౌల్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఇంకా అంటే నేను చాలా సింపుల్గా చేసుకుంటాను. ఇది నేను ఎప్పుడు ఎలా చేసుకుంటున్నానో అలాగే చేసుకుంటున్నాను. చూడండి, ఎగ్స్ అయితే ముందుగా అందులో వేస్తున్నాను. ఎందుకంటే మనకు ముందే ఎగ్ అనేది మనం వేస్తే ఎగ్ మొత్తం ఇంకా పీసులు పీసులుగా అయిపోతుంది కాబట్టి, సో నేను ముందైతే దీన్ని ఇలా చేసుకుంటాను. ఎప్పుడు చేసుకున్నా దీంట్లో కొద్దిగా నేను చికెన్ మసాలాను కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఏం లేదండి, ఇక అది కొంచెం మనకి ఆమ్లెట్ టైప్ అయింది అనుకున్నప్పుడు దాన్ని తీసేసి ఇంకో ఇలా పీసెస్గా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాను. ఇంకా అదే ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా అయితే తాలింపు గింజలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న ఐటమ్స్తోనే నేను చేసుకున్నాను. ఇక ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ అయితే అందులో వేసుకున్నాను. అంటే కారం చాలా తక్కువ తింటాం, అందుకే మేమైతే చాలా తక్కువగా వేసుకున్నాను మిర్చి. అది కొంచెం బాగా ఫ్రై అయితే, అంటే మనకు బాగా గోల్డెన్ కలర్ అవసరం లేదు, కొంచెం అయితే చాలు. ఇందులో అయితే టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేసుకున్నాను. అల్లం యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, అల్లం ఉండాలి కాబట్టి. అది కొంచెం బాగా వేగిన తర్వాత ఒక ఎగ్ తీసుకున్నాను. మళ్ళీ ఆ ఎగ్ని అయితే మళ్ళీ దీంట్లో నేను మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం ఈ ఎగ్ మొత్తం దీంట్లో నేను మిక్స్ చేసేస్తాను, పొడి పొడిగా ఉంటుంది ఇంకా. సో ఇది మొత్తం కలిసిపోతుంది, దీంట్లో కలిసిపోతుంది ఆనియన్స్లో, ఈ మసాలాలో. సో దానికోసం కొద్దిగా కారం వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇందులోనే ఒకసారి అయితే మొత్తం దీన్ని కలిపేసుకుంటున్నాను. ఇదైతే మనకు పొడి పొడిగా మామూలుగా ఎప్పుడు చేసుకునే ఎగ్ టైప్ ఉంటుంది కాబట్టి ఒక ఎగ్ని మాత్రం ఇలా చేసేసాను అనమాట. ఇది కొంచెం అలా నూనెలో ఫ్రై అయిన తర్వాత నేను తీసుకున్న అన్నంని అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇంకా చాలా సింపుల్ అండి. అన్నం అయితే అందులో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. అది మనం చేసిన మసాలా అదంతా దీనికి పట్టేలా యాడ్ చేసుకుని, నేను ఇందాక చేసి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. ఇంకా అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట ఇందులో. ఇంకంతే, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇందులో. మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఏంటంటే మనకి మొత్తం ఎగ్ పీసెస్ లాగా ఉంటాయన్నమాట. సో ఇంకా దీంట్లో లాస్ట్కి అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇంకా కొత్తిమీరని కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసేస్తే ఇంకా అయిపోయినట్టే మన ఎగ్ ఫ్రైడ్ రైస్. నేను ఎప్పుడైతే ఇలా ట్రై చేసుకుంటానండి, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నాకున్న వాటిలోనే ఉన్న దాంతోనే, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకున్నాను. లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయితే ఇలా వచ్చింది చూడండి. ఇందులో మనకి ఎగ్ అయితే ఎక్కువగా పీసెస్ కనిపిస్తాయి, ఎగ్ ముక్కలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేనైతే ఎప్పుడు ఇలా చేసుకుని. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.